హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను పాలకూర మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ముందుగా పాలకూర తీసుకొని ఒక 2 సార్లు ఫ్రెష్గా కడుక్కోండి. పప్పు కూడా ఒక 2 సార్లు కడుక్కోండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు కొన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడుక్కున్న పాలకూర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. మామిడికాయలు కూడా వేసుకోవాలండి. నేను మామిడికాయలు ముందే తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మనం నచ్చిన కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోండి. అందులో 2 పావులు ఆయిల్ పోసుకొని ఆవాల జీలకర్ర వేయండి. ఎల్లిపాయలు, కరివేపాకు పౌడర్ వేసుకోండి. స్టవ్ కట్టేసి తాలింపు పెట్టుకోవడం అండి. ఎంతో రుచికరమైన పాలకూర మామిడికాయ పప్పు అండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.